नमो नारायणाय। ॐ नमो नारायणाय। ॐ नमो नारायणाय। श्री गणेश पाहि मां, जय गणेश रक्ष मां। श्री गणेश पाहि मां, जय गणेश रक्ष मां। श्री गणेश पाहि मां, जय गणेश रक्ष मां। श्री गणेश श्री गणेश श्री गणेश पाहि मां, जय गणेश जय गणेश जय गणेश रक्ष मां। श्री गणेश श्री गणेश श्री गणेश पाहि मां, जय गणेश। श्री गणेश श्री गणेश श्री गणेश पाहि मां, जय गणेश जय गणेश जय गणेश रक्ष मां। श्री गणेश पाहि मां, 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 जय गणेश रक्ष मां। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनो ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराम राम रमेति रमे रामे मनोरमे। सहस्रनाम तत्तुल्यो राम नाम वरानने। आपदामपहर्तारं दातारं सर्वसंपदां। लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः। रामेष्टः फल्गुनशकः पिङ्गाक्षो वमितविक्रमः। उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः। लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः। द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः। स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः। तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं। बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्।
శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనుములు బుద్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత. రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుత నామ. ఉదయ భానుని మధుర ఫలమని భావన లీలామృతమును గ్రోలిన. కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవే సుగ్రీవున నిలిపి. జానకీపతి ముద్రిక దోడ్కొని జలది లంఘించి లంక చేరుకొని. సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాల్చి. భీమ రూపమున అసురుల జోపిన రామ కార్యమును సఫలము చేసిన. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. సీత జాడగని వచ్చిన నేను గని శ్రీ రఘువీరుడు కౌగిట నేను గని. సహస్ర రీతులా నిన్ను గొనియాడగా కాగల కార్యము నీపై నిడగా. వానరసేనతో వారిధి దాటి లంకేశునితో తలపడి పోరి. ఓరు హోరునా పోరు సాగిన అసురసేనలా వరుసన గూర్చిన. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. లక్ష్మణ మూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణ ప్రదాత. రామ లక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు వస్తమిల్చిరి. తిరుగులేని శ్రీరామ బాణము జరిపించను రావణ సంహారము. ఎదిరిలేని లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి. అంతులేని ఆనందాశ్రులే అయోధ్యాపురి పొంగి పొరలే. సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం. రామచరిత కర్ణామృత గాన రామనామ రసామృత పాన. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు.
దుర్గమమగు ఏ కార్యమైనా సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణన తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా భూత పిశాచ శాఖిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు ధ్వజా విరాజా వజ్ర శరీరా భుజబల తేజ గదాధరా ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలురు కౌలు పులకితులైరిని కీర్తిగానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవల్న అసురుల పాలిట కాలుడవల్న అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించనుగా రామరసామృత పానము చేసిన రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు నీ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు నీ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము సేయగా ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగా తులసిదాస హనుమాను చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీతారాముని పలుకున
పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపు మన్న శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవేయంత శ్రీ హనుమంత ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. తాన తేరే తదరి ననారే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే.
రే. ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారాలు. సుందరకాండ కథాగాన కార్యక్రమంలో ఈవేళ మనం 4వ రోజు కథాగానంలో ప్రవేశిస్తున్నాం. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ సకల శుభాలు కలగాలని పరమాత్మను ప్రార్థిస్తూ మహామహిమాన్వితమైనటువంటి కావ్యం శ్రీమద్ రామాయణం. రామాయణం మహాకావ్యం సర్వవేదేషు సమ్మతం సర్వ పాప ప్రశమనం దుష్టగ్రహ నివారణం అంటారు రామాయణం గురించి. వేదవేద్యే పరే పంసే జాతే దశరథాత్మజ వేద ప్రాచీత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనః అన్నారు. వేదానికి ఒక రూపం. వేదం అంటే మనందరినీ ఎలాగ ఉండాలి, ఎలా బతకాలి, ఏమేం పనులు చేయాలి, ఏమేం పనులు చేయకూడదు, ఏ పని ఎప్పుడు చేయాలి, ఆ చేసే పని ఏ రకంగా చేయాలి, ఇవన్నీ చూపించింది వేదం అన్నమాట. ఇప్పుడు గుడి కట్టాలంటే వేదాన్నే ప్రమాణంగా తీసుకుంటాం. ఒక పూజ చేయాలంటే వేదాన్నే ప్రమాణం. ఒక దానం చేయాలన్నా ప్రమాణం. ఒక వివాహం చేయాలన్నా. ఈ లోకంలో మనిషి కింద పుట్టిన తర్వాత మానవ ధర్మాలు, దైవ కార్యక్రమాలు, మానవ కర్మలు అంటే మనం చేయాల్సినటువంటి కర్మలు, దైవ కార్యక్రమాలు, దాన ధర్మాలు, యజ్ఞ యాగాదులు, ఇవన్నీ కూడా మనం ఎలాగ చేయాలంటే ఒక కాన్స్టిట్యూషన్, దాని పేరే వేదం. మనం డెమోక్రసీ అంటాం కదా, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మనం చెప్పుకుంటాం కదా, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది. అలాగా మనకి ఈ హిందూ ధర్మానికి, హిందూ మతానికి, అందరూ మన హిందూ మతం కాదు అంటారు. హిందూ గొప్ప మతం, తప్పే ఉంది. మనం అంతా హిందువులు అని చెప్పుకున్నాం, ఆ వారసత్వానికి ప్రతిరూపంగా నిలిచాం. అటువంటి గొప్ప మతానికి ఒక కాన్స్టిట్యూషన్ ఏంటంటే వేదం. మనకి ప్రమాణ గ్రంథం అన్నమాట. అది సాక్షాత్ భగవంతుడి ద్వారా వచ్చింది, ఋషుల ద్వారా అందింది. ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎందుకు చేయాలి, కొన్ని పనులు ఖచ్చితంగా ఎందుకు చేయాలి, కొన్ని పనులు ఖచ్చితంగా ఎందుకు నిషేధం చేయాలి, ఇవన్నీ కూడా మనకి వేదమే నేర్పింది. అటువంటి వేదము ఒక రూపాన్ని తీసుకుంటే ఆ రూపం ఎలా ఉంటుందంటే శ్రీరామచంద్రుడిగా. రామాయణంలో మనకి సర్వవేదేషు సంహితం అన్నారు. సకల వేదాల యొక్క స్వరూపం అంతా కూడా మనకి రామాయణంలో కనబడుతుంది. ఆ రాముడు రూపంలో మనకు కనబడుతుంది. మనకి ప్రధానంగా 4 వేదాలు ఉంటే 4 రూపాల్లో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా మనకు కనబడతారు. వేద పురుషుడే ఆ శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడి కింద మానవ జాతిని ఉద్ధరించడానికి అవతరించినటువంటి గొప్ప అవతారమూర్తి. అందుకే రామాయణం ఎంత గొప్ప కావ్యం అంటే సకల వేదాల యొక్క పఠనం చేస్తే ఎటువంటి ఫలం లభిస్తుందో అటువంటిది. వేద జ్ఞానం మనకి ఏదైతే అందిస్తుందో అటువంటి జ్ఞానాన్ని, ఇహపర సుఖాల్ని, సకల దోష నివారణ, సకల అభిష్ట ప్రాప్తి, సకల అరిష్ట నివారణ, ఇవన్నీ కూడా మనకి రామాయణం ద్వారా మనకి. రామాయణం పఠించడం వల్ల సకల సౌఖ్యాలు మానవ జీవితంలో కలగటమే కాకుండా, సకల సుఖాలు అందటమే కాకుండా, మనోవికాసం, బుద్ధి ప్రజ్వలితం అవుతూ ఉంటుంది. ఎంత గొప్ప ఆనందభరితులవుతాం. నిశ్చల తత్వాన్ని కలిగించేటటువంటి శక్తి ఈ లోకంలో దేనికైనా ఉన్నదంటే ఇదే. రామాయణం చదివి చెడిపోయిన వాడు మనకు లోకంలో ఒక్కడు కనపడు. మీరు చూపించారు, భగవంతుడిని నమ్ముకుని చెడిపోయిన వాడు ఈ లోకంలో ఒక్కడు కనపడు. భగవంతుని ద్వేషించినటువంటి వాడు కూడా చిట్ట చివరికి కష్టంతో భగవంతుడి దగ్గర చేరితే మళ్ళీ బాగుపడిన వాళ్ళు కూడా మనకి లోకంలో కనబడతారు. అలాగా పిలిస్తే పలికే దైవం ఆ రామనామంతో కూడినటువంటి కలియుగంలో ముఖ్యంగా రామాయణానికి మించినటువంటి పారాయణ గ్రంథం మరొకటి లేదు. మనకి ఏమన్నా అవి కామ్య వ్రతాలే. మనం రకరకాల వ్రతాలు చేస్తూ ఉంటాం. ఆ వ్రతాలు ఏంటంటే ఇష్టలు, మన కోరికలు తీర్చేవి. కానీ రామాయణం మటుకు మన జీవన గమ్యం. ఏ మార్గంలో అయితే పరమాత్మ నడిచి మనందరికీ చూపించాడో, ఈ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని శాసించి చూపించాడో,
అవి అలాగే ఉండాలంతే. ఇవన్నీ శాసనాలు. దాన్ని ఉల్లంఘిస్తే ప్రమాదం, అనుసరిస్తే ఆచరిస్తే అదృష్టం, ఆనందం, ఆరోగ్యం. వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు పరిపూర్ణమైనటువంటి నమ్మకమే ఆ జీవితాన్ని గడుపుతుంది, ఒక తరాన్ని సృష్టిస్తుంది, ఇంకొక తరానికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. వివాహ ప్రక్రియకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనకి రామాయణం ద్వారా తెలుస్తూ ఉంటుంది. అలాగా దోషం తగిలితే కూడా ఎట్లాంటివి ఇబ్బందులు కలుగుతాయో కూడా రామాయణంలోనే మనకు తెలుస్తుంది. దశరథ మహారాజుకు దోషం ఉన్నది, సంతానం లేకపోవటం వల్ల. 60,000 సంవత్సరాల వృద్ధాప్యం వచ్చిన తర్వాత పుత్రకామేష్టి యాగం, అశ్వమేధ యాగం చేసిన తర్వాత సంతాన భాగ్యం కలిగింది. అంటే మీకు ఎప్పుడు ఏ సమయంలో ఏవి జరగాలో అవి జరుగుతూనే ఉంటాయి. జరగకపోతుంటే, జరగకుండా ఉండటానికి ఏదైనా అడ్డుపడుతుందంటే దాన్ని కూడా నివారించేటటువంటి మనకి ఎన్నెన్నో రహస్యాలు మనకి రామాయణం ద్వారా మనకు కనబడతాయి. అందుకే బాహ్యంగా ఒక గొప్ప చరిత్రగా కనపడినా ఇది గొప్ప ఔషధ తత్వం. జన్మరాహిత్యాన్ని అంటే జన్మని చక్కగా అనుభవించడానికి చూపించినటువంటి ఉత్తమమైనటువంటి మార్గం ఒక గురువుగా, ఒక స్నేహితుడిగా సూచిస్తుంది, గురువుగా అనుగ్రహిస్తుంది, దైవంతో ఆశీర్వదిస్తుంది. 3 రకాలైనటువంటి ఫలితాలు మనకి రామాయణం ద్వారా లభిస్తాయి. అటువంటిది కలియుగంలో ప్రతి మానవుడు నిరంతరం పఠించవలసినటువంటి గ్రంథం, ఈ లోకంలో ఉన్నటువంటి ఏకైక గ్రంథం శ్రీమద్ రామాయణం. రామాయణానికి మించినటువంటి కావ్యం ఈ లోకంలో లేదు. రాముడు చరిత్రకు మించిన గొప్ప చరిత్ర ఈ లోకంలో మనకు కనపడదు. రాముడు లాంటి ఆదర్శ పురుషోత్తముడు మనకి ఈ లోకంలో కనపడదు. సీతారాములు లాంటి ఆదర్శ దంపతులు మనకి ఈ లోకంలో కనపడదు. ఒక గొప్ప కొడుకు ఎలా ఉండాలో రాముడిలో కనబడుతుంది. ఒక గొప్ప అన్న ఎలా ఉండాలో రాముడిలో కనబడుతుంది. ఒక గొప్ప భర్త ఎలా ఉండాలో రాముడిలో కనబడుతుంది. ఒక గొప్ప శిష్యుడు ఎలా ఉండాలో మనకి రాముడిలో కనబడుతుంది. అలాగే ఏది చూసుకున్నా అన్ని గొప్పతనాలతోటి నిండినటువంటి గొప్ప కావ్యం శ్రీమద్ రామాయణం. సీతామాత వాత్సల్యపూర్ణమైనటువంటి ఆ తల్లి అనుగ్రహం ఎంత గొప్పదో, ఆ తల్లి శక్తి ఎంత గొప్పదో మనకి సుందరకాండలో కనబడుతుంది. అటువంటి గొప్ప కావ్యంలో పంచమకాండ అయినటువంటి సుందరకాండలో మనం నిన్నటిదాకా అమ్మవారిని అన్వేషిస్తూ లంకేశుడు భవనంలో ప్రవేశించి లంకానగరం అంతా పరిశీలించి అమ్మవారు కనబడకపోతే ఆత్మహత్యకు తప్ప వేరే మార్గం లేదనుకుని ఆ హనుమంతుల వారు బొటబొట కన్నీళ్లు కారుస్తూ ఎట్లాగైనా సీతామాతను చూసి తీరుతా, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఎప్పుడైతే కృతనిశ్చయం చేసుకున్నాడో అప్పుడు మర్చిపోయిన అశోకవనం ఆయన కంటబడింది. అశోకవనం అంటే శోకము లేనటువంటి వనం, గొప్ప వనం. అందులో ఒక్కసారి అడుగు పెడితే ఇంకా అన్ని బాధలు మర్చిపోతాం. అటువంటి వనంలో కూడా మరి అమ్మవారు శోక సముద్రంలో ఉన్నారంటే సత్యానికి రూపం అదే. ధర్మము సత్యము ఈ లోకాన్ని శాసిస్తున్నాయి. ధర్మం అంటే కాలం బట్టి ధర్మం మారుతుంది, కానీ సత్యం రూపం మారదు. సత్యం ఎప్పటికీ ఏ కాలానికైనా అలాగే ఉంటుంది అన్నమాట. అలాగా ఆ తల్లి ధర్మనిష్టాపరురాలే శ్రీరామచంద్రుడి గురించి పరితపిస్తూ సత్యరూపంగా కనపడినటువంటి ఆ తల్లి ఎలాగున్నదో, ఏ రకంగా ఉంటుందో, ఏ రకంగా ఉండి తీరుతుందో అని హనుమంతుల వారు ఊహించుకున్నారో అక్షరాలు అలాగే కనపడింది. సర్వసు లక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరీ మాత అనుకున్నాడు. సాధారణంగా మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పటికి మనం ఒక ఊహతో వెళ్తాం. వీళ్ళు ఇలాగుంటారు. ఒక పని చేసేటప్పుడు కానీ, ఒకటి ఆశించేటప్పుడు కానీ, లేకపోతే ఒకటి ఇచ్చేటప్పుడు కానీ మనం ఒక రకమైనటువంటి ఊహతోటి వెళ్తాం. దానికి వ్యతిరేకంగా ఉంటే మనకి మనసు బాధపడదు. ఒక దానం చేసేటప్పుడు కూడా ఒకళ్ళకి ఉత్తమమైనటువంటి దానం చేస్తే తృప్తి కలుగుతుంది. ఎవడికి పడితే వాడికి దానం చేస్తే దానికి విలువ ఉండదు. అలాగా మనం ఆ ఊహకు అందనటువంటి స్థితిలో ఎవరైనా కనబడితే మనం ఏం చేయలేం. మనం ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇలా ఉంటారు, అందుకనే మనం అలా వెళ్తున్నాం. దానికి వ్యతిరేకంగా కనబడితే మనకి బాధ కలుగుతుంది. హనుమంతుల వారు కూడా శ్రీరామచంద్రుడు యొక్క అర్ధాంగి అవ్వటానికి ఎట్లాంటి లక్షణాలతోటి నిండి ఉంటుందో అని ఊహించుకున్నాడో అక్షరాల ఆ రూపంలో కనపడటం చేత బొట కన్నీళ్లు కార్చాడు. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి, తమరి దర్శన భాగ్యం నాకు కలిగింది.
నా జన్మ చరితార్థమైంది అని అనుకున్నాడు, చిరంజీవి కింద మారిపోయాడు. అమ్మ దర్శనంతో హనుమంతుల వారు చిరంజీవి కింద మారిపోయారు. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆ తల్లిని దర్శించుకున్నాడు. తెల్లవారుజాము ప్రారంభమైంది. రావణాసుడు యొక్క మేల్కొల్పులు మొదలయ్యాయి. మేల్కొన్నాడు, శివార్చనలు ముగించుకున్నాడు. సరాసరి అశోకవనానికి వచ్చాడు. కామాంధుడై నోటికొచ్చిందల్లా మాట్లాడాడు. భగవంతుడు మానవుడికి ఇచ్చినటువంటి గొప్ప బలమైనటువంటి వరం ఏంటంటే వాక్కు. ఈ వాక్కుని మనం ఎంత పవిత్రంగా వాడితే మన జన్మ అంత గొప్పగా ఎదుగుతుంది. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడితే ఏమవుతుందంటే అవమానాలే కాకుండా అనుమానాలు, అవమానాలు, భయాలు, బాధలు, శత్రువులు అన్నీ పెరుగుతాయి. శత్రువుల సహితం మనసును కరిగించేటటువంటి గొప్ప శక్తి ఈ లోకంలో దేనికైనా ఉందంటే మాటకొక్కదానికే ఉన్నది. మాట ఎంత పొదుపుగా వాడితే అంత బలంగా పనిచేస్తుంది, అస్త్రంలా పనిచేస్తుంది. మాట ఎంత దూకుడుగా వెళ్తే అది వృధా అయిపోతూ ఉంటుంది, ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది. అలాగా రావణాసుడు అన్నిటినీ జయించాడు కాబట్టి తను తాను జయించుకోలేక అహంకారంతో ఊగిపోతూ ఒక స్త్రీతో మాట్లాడుతూ, ముఖ్యంగా వివాహితరాలైనటువంటి పరస్త్రీతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి స్పృహను కోల్పోయి కామాంధుడై నోటికొచ్చిందల్లా మాట్లాడాడు. వెంటనే దాని అవమానము, దాని యొక్క ఫలితం కూడా అనుభవించక తప్పలేదు. అంతేకాకుండా ఆయన ప్రవర్తన వల్ల ఏదైతే చూసి మురిసిపోయాడో అవన్నీ కూడా తన కళ్ళ ముందరే నాశనం అయిపోయినాయి. అందుకనే నా చావజ్ఞ ప్రయోక్తవ్య కామక్రోధ వసీదపి, కామక్రోధాలు అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మనిషిని పతనం వైపు మారుస్తూ ఉంటుంది. చిన్న పొరపాటు ఎంతో పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అలాగా ముఖ్యంగా పసిపిల్లల్ని, స్త్రీలని, వృద్ధుల్ని ఎవరైతే హింసిస్తారో ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళ పతనం ఆ క్షణం నుంచే మొదలవుతుందని రామాయణం గొప్ప నీతిని లోకానికి చూపింది అన్నమాట. అలాగా సీతమ్మ వారిని నానా దుర్భాషలాడాడు, తల్లి భరించింది. తన భర్తను దూషించేటప్పటికి తల్లి భరించలేకపోయింది. మొట్టమొదటిసారి నోరు విప్పింది. రావణాసుడు హితవు చెప్తూ హెచ్చరించడం మొదలుపెట్టింది. భార్యాభర్తల సంబంధం అంత పవిత్ర సంబంధం అని లోకానికి చాటి చెప్పింది. ఎన్ని కష్టాల్లో ఉన్నా తన కుటుంబం దగ్గరికి వస్తే, ముఖ్యంగా ధర్మంగా జీవించే వాళ్ళ కుటుంబం జోలికి వస్తే ఆ పతనం మామూలుగా ఉండదు. ఎంత పెద్దవాళ్ళకైనా అవమానం తప్పదు. అదే రావణాసుడికి అయింది. వెంటనే ఒక గడ్డిపూస తీసి రావణాసుడిని గడ్డిపూస కంటే హీనంగా పోలుస్తూ ఆ తల్లి హితవు చెప్తూ హెచ్చరించింది. మూర్ఖుడా, రవిచంద్రులు లాంటి వాళ్ళం, సూర్యచంద్రులు లాంటి వాళ్ళం మేము. నా భర్త మమ్మల్ని విడగొట్టినట్టయితే ఈ లోకమంతా అంధకారంలో కూరుకుపోతుంది, నాశనమైపోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరు, చేసిన తప్పు తెలుసుకో, నా భర్త దగ్గరికి నన్ను చేర్చు, ఆయన పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకో. నేను చెప్తాను నా భర్తకి, మూర్ఖుడు తెలియక తప్పు చేశాడు, మన్నించు అంటే నిన్ను క్షమించి వదిలిపెట్టే గుణసంపన్నుడు నా శ్రీరామచంద్రుడని తన భర్త మీద అపారమైన నమ్మకం, భక్తి చేత, ఆ నమ్మకం చేత ఆ శక్తి కలిగింది. ఆ శక్తే రావణాసుడు హితవు చెప్పి హెచ్చరించింది తల్లి. ఆ మాటలు విన్న రావణాసుడికి మరింత ఆవేశం కలిగింది. అమ్మవారి మీద విరుచుకుపడ్డాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దూషించాడు, హెచ్చరించాడు. సీతకిచ్చినటువంటి సంవత్సరం గడువులు 10 నెలలు తీరిపోయినా ఇంకా 2 నెలల గడువు ఉన్నది. ఈ 2 నెలల గడువులో సీత మనసు మార్చకపోతే సరాసరి వంటింటికి తీసుకుపోండి, ముక్కలుగా నరికేసేయండి, విందారగిచ్చండి. అంతేకాకుండా మీ ప్రయత్నంలో మీరు విఫలులైతే మిమ్మల్ని కూడా క్షమించేది లేదు. తల్లి మనసు మార్చగలిగితే మీ అందరికీ తగు రీతిలో సత్కరిస్తానని ఆశ కూడా చూపించి వెళ్ళాడేమో. వీళ్ళందరూ కూడా తల్లి మీద పడి విరుచుకుపడుతున్నారు. మా రావణాసుడు అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అని ఆ రావణాసుని పొగుడుతూ రాముణ్ణి నీచంగా స్తుతిస్తుంటే ఆ తల్లి విని భరించలేకపోయింది. బోరుమని ఏడించి వాళ్ళందరికీ కూడా చాలా దీనంగా ప్రార్థిస్తోంది. ఏమంటుందో తెలుసుకుందాం. 24వ సర్గ నుంచి ఈనాటి కథాగానం ప్రారంభమవుతోంది.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీతా నీవు రాముని దలచుట నీకై నీవు కష్టాలు కోరుట. సీతా నీవు రాముని దలచుట నీకై నీవు కష్టాలు కోరుట. అడవుల దిరిగడు వల్కల ధారి నిన్ను కాపాడ ఏమున్నది దారి. అడవుల దిరిగడు వల్కల ధారి నిన్ను కాపాడ ఏమున్నది దారి. ఇంతట రాముని మరచుట మేలు ఇకపై నిన్ను రావణుడేలు. ఇంతట రాముని మరచుట మేలు ఇకపై నిన్ను రావణుడేలు. అని బెదరించిరి రాక్షస వనితలు అని బెదరించిరి రాక్షస వనితలు. సీతను వేచిరి క్రూర కర్మలు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మా పలుకుల సమ్మతింపవేని నీ మనసును మరల్చుకునవేమి. మా పలుకుల ఓకే రాక్షసులు అమ్మవారికి చెప్పేది కొద్దిగా మనం తప్పాం. మనం అమ్మవారి పక్షంలో ఉన్నాం కదా. రావణాసుని పొగుడుతున్నారు, మామూలుగా పొగట్లేదు రాక్షసులంతా. ఎంత గొప్పగా పొగుడుతున్నారంటే ఆ వంశక్రమాన్ని తెలియజేస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మ మానస పుత్రుడు, చతుర్థ ప్రజాపతి పులస్యుడు, పులస్యుని సుతుడు విశ్రవసుడు, విశ్రవసుని సుతుడు రావణాసుడని. సామాన్యుడు కాదు రావణాసుడు. ఎట్లాంటి వాడు? సాక్షాత్ బ్రహ్మదేవుడు యొక్క మునిమనవుడు. అదేనా అర్హత అంటే కాదు. శ్రీరామచంద్రుడు మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు ఒక మునిబాలులాగా వెళ్ళాడు. మునిబాలులాగా వెళ్తే జనక మహారాజు దృష్టి రాముడి మీద పడింది. ఆయన ఒక పెద్ద యాగం చేస్తున్నాడు అనమాట. విశ్వామిత్రుడు ఆయనతో తీసుకెళ్లారు. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాడు. ఈ మునిబాలులాగా ఉన్నారు. 16 ఏళ్ళు వచ్చాయి అప్పటికే రాముడికి. ఎవరు ఈయన అని అంటే దశరథ మహారాజు కొడుకు అని చెప్పలేదు. ఏం చెప్పాడంటే దశరథుడి యొక్క కొడుకు, కానీ నా యాగాన్ని సంరక్షించినటువంటి వీరాది వీరుడని గుర్తింపు. ఆయన కొడుకు అని చెప్పలే, నా యాగాన్ని సంరక్షించడానికి వచ్చినటువంటి వీరాది వీరుడు నా యాగాన్ని రక్షించాడు. నేను అనుకున్న యాగం సంపూర్ణమైంది, తిరిగి వెళ్తాం, మీ దగ్గరికి చూపిద్దాం, ఇవన్నీ అని తీసుకొచ్చాం. అది రాముడి యొక్క గుర్తింపు లాగా అలా చెప్పాడు. అలాగా రావణాసుడు బ్రహ్మ యొక్క మునిమనవుడైన ఒక గుర్తింపు ఉన్న ఆయన గుర్తింపు ఏంటంటే ముల్లోకాల్ని జయించినటువంటి వీరాది వీరుడు, మహాపండితుడు, సామాన్యుడు కాదు, పరమభక్తుడు. లోకంలో 2 గొప్ప మహాభక్తులు మనకు కనబడతారు. ఒకళ్ళు హనుమంతుల వారు. తన గుండె నిండా రాముడిని నింపుకున్నవాడు. రాముడు తప్ప ఇంకా వేరే ప్రపంచం తెలియదు ఆయనకి. రాముడు తప్ప వేరే ధ్యాస లేదు. అది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. పరమశివుడు యొక్క పరమభక్తుడు ఆ రావణాసుడు. కైలాసాన్నే పెకలించుకుని వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో శివుడు ఆగ్రహించి బొటన వేలుతూ ఇలా నొక్కితే చేతులు కింద పడి నలిగిపోయి పెద్దగా రంకిస్తే రావణాసుడయ్యాడు. శివతాండ స్తోత్రం పాడాడు. అది రావణాసుడు యొక్క గుర్తింపు. తన పేగును తెంచి వీణ కింద మోగించి రావణాసుడు పరమేశ్వరుని మెప్పించినటువంటి పరమభక్తుడైతే లోకానికి తన గుండెలు చీల్చి నా హృదయంలో సీతారాములు ఉన్నారు అని చూపించినటువంటి వాడు. 2 మహాభక్తులు. అయితే ఒక భక్తి అహంకారంతో కూడింది కాబట్టి ఆ పరమార్థం కోల్పోయి లోకకంటకుడిగా మారిపోయాడు. ఒకళ్ళు శరణాగతిని పొందాడు కాబట్టి చిరంజీవి లోకంలో ఆదర్శవంతమైన భక్తుడిగా, భగవంతుడిగా ఎదిగిపోయాడు హనుమంతుల వారు.
మనకి ఎన్నెన్ని శక్తులు ఉన్నా అది సక్రమంగా ఉపయోగించినప్పుడే, అది లోకానికి హితవుగా ఉన్నప్పుడే అది మనకి గుర్తింపు కలిగిస్తుంది, మనకి మేలు జరుగుతుంది, లోకానికి మెలుగు జరుగుతుంది, చరిత్రకారుడిగా మారుతారు. లేకపోతే అది వక్రంగా వెళ్ళిందంటే చరిత్రహీనతకు దారి తీస్తూ ఉంటుంది. రావణాసుడు ఆ రకంగా కనబడతాడు, హనుమంతుడు ఈ రకంగా కనబడతాడు. అలాగే ఈ రాక్షసులంతా కూడా రావణాసుడిని పొగుడుతున్నారనమాట. ఏమని పొగుడుతున్నారు? రావణాసుడు సామాన్యుడు కాదు. ప్రతిరోజు కూడా ఆయన శయన మందిరం దగ్గరికి సూర్యుడు భగవానుడు వచ్చి చేతులు జోడించుకుని నిలిచి ఉండాల్సిందే. ఆయన లేచిన తర్వాత ఆయన అనుమతి తీసుకునే ఉదయించాలి. అష్టదిక్ నవగ్రహాల్ని, పంచభూతాల్ని, అష్టదిక్పాలకుల్ని, ఇంద్రుడు చంద్రుడు అందరినీ తన కనుసైగలతోటి పరిపాలిస్తూ శాసిస్తున్నటువంటి వాడు రావణాసుడు. అటువంటి రావణాసుడు గురించి పొగుడుతున్నారు. ఏమంటున్నారు? చతుర్ముఖ బ్రహ్మ మానస పుత్రుడు, చతుర్థ ప్రజాపతి పులస్యుడు, పులస్యుని సుతుడు విశ్రవసుడు, తేజోవంతుడు ఋషి సప్తముడు, విశ్రవసుని సుతుడు రావణుడు, మహాబాహుడు దశకంఠుడు, ఎంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను. ఇంకా ఏం చెప్తున్నారు? దేవేంద్రాదులు దిక్పాలకులు లంకేశు నానా మిరజాలరు, సూర్యుడు తగుసరి ఎండగాయును, వాయువు మెల్లగా చల్లగా వీచును, వరుణుడడలి సమవృష్టి నొసగును, ఋతువులు నిత్య వసంతములీనును, అంతటి యశో విశాలుని గొనుమని, అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను. ఆ రకంగా రావణాసుని పొగుడుతూ, మా రావణాసుని వరించినట్లయితే నీ భాగ్యం మామూలుగా ఉంటుందా? ఎలా మారిపోతుందంటే, రాణులందరిలో మహారాణిగా రాణ్యోపుమో లంకేశుని రాణిగా, మల్డోదరి కన్న నిన్ను మిల్నగా, రాక్షసేంద్రుడు ప్రేమించునుగా, దశకంఠుడు నిన్ను ప్రియతమ భార్యగా భావించుటయే నీ భాగ్యముగా, అంతటి యశో విశాలుని గొనుమని, అంతటి యశో విశాలుని గొనుమని రాక్షస వనితలు వేచిరి సీతను. ఇంకా ఏమంటున్నారు? సీతా నీవు రాముని దలచుట, నీకై నీవు కష్టాలు కోరుట, అడవుల తిరిగెడు వల్కల ధారి, నిన్ను కాపాడ ఏమున్నది దారి, ఇంతట రాముని మరచుట మేలు, ఇకపై నిన్ను రావణుడేలు అని బెదరించిరి రాక్షస వనితలు, అని బెదరించిరి రాక్షస వనితలు, సీతను వేచిరి క్రూర కర్మలు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మా పలుకుల సమ్మతింపవేమి, నీ మనసును మరల్చుకొనవేమి, మా పలుకుల సమ్మతింపవేమి, నీ మనసును మరల్చుకొనవేమి, నిన్ను హింసించి వధించదము, ముక్క ముక్కలుగా పంచుకొందుము,
నిన్ను హింసించి వధించదము, ముక్క ముక్కలుగా పంచుకొందుము. మధుగ్రోలుచు ఆరగించదము, ఊరగాయ వలె నంచుకొందుము. మధుగ్రోలుచు ఆరగించదము, ఊరగాయ వలె నంచుకొందుము. అని బెదరించిరి రాక్షస వనితలు, అని బెదరించిరి రాక్షస వనితలు, సీతను వేచిరి క్రూర కర్మలు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. 10 నెలల నుంచి వేధించి 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 వాళ్ళకు కూడా విసుకొచ్చింది. ఈవిడ మనసు మారదు, నోరు విప్పదు, ఏమీ చలనం ఉండదు అని వాళ్ళకు కూడా అంత విసుకొచ్చింది. ఆ తల్లి మటుకు రామ 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 అని రోధిస్తూ మౌనంగా వీళ్ళు పెట్టే బాధలన్నీ భరిస్తూ అలాగ రాముని స్మరిస్తూ ఒక ఋషిలాగా ఎదిగిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా రామధ్వనితోటి ప్రతిధ్వనిస్తోంది. చెట్టు మీద ఉన్న హనుమంతుల వారు కూడా చూసి ఆశ్చర్యపోతున్నాడు. మా పలుకుల సమ్మతింపవేమి, నీ మనసును మరల్చుకొనవేమి. ఇప్పుడే నిన్ను రావణాసుడి దగ్గరికి పోయి అనుమతి తీసుకుని ఇప్పుడే మిమ్మల్ని వధించి వేస్తాం అని ఎప్పుడైతే దుర్భాషలాడటం మొదలుపెట్టారో, రాముని గురించి కూడా మాట్లాడటం మొదలుపెట్టారో, ఆ మాటలు విని భరించలేక ఇదే నా చివరి ప్రయత్నంగా వీళ్ళందరినీ కూడా వేడుకుంటానని తల్లి వీళ్ళందరితోటి వేడుకుంటోంది, చాలా బతిమాలుకుంటోంది. ఏమంటుందంటే, ఓ రాక్షస వనితల్లారా, మీరు స్త్రీలే, నేను స్త్రీనే, నాపై మీకు ఎందుకు ఇంత కక్ష? అంతేకాకుండా మీ ధర్మాలు వేరు, మా ధర్మాలు వేరు. మీరు దానవులు, మేము మానవులం. మా మానవులకి మా భర్తే మాకు సర్వస్వాన్ని తన పాతివ్రత్య ధర్మాన్ని చెప్తూ కావాలంటే ఇంత విషమైనా ఇచ్చి చంపేయండి, కానీ ఇటువంటి మాటలతోటి నన్ను హింసించకండి, వినలేకపోతున్నానని భోరును మనం ఏడుస్తూ ఆ రాముడికి కూడా మొరబెట్టుకుంటోంది ఆ తల్లి. ఏమంటుందో తెలుసుకుందాము. ఓ నిశాచర వనితల్లారా, లోక విరుద్ధపు మాటలికేలా. ఓ నిశాచర వనితల్లారా, లోక విరుద్ధపు మాటలికేలా. మేము మానవులము, మీరు దానవులు, మీరాజుకునే భార్యగా తగను. మేము మానవులము, మీరు దానవులు, మీరాజుకునే భార్యగా తగను. పతియే దైవము, సతికి సర్వము, చెదరని బంధము, అది మా ధర్మము. పతియే దైవము, సతికి సర్వము, చెదరని బంధము, అది మా ధర్మము. అని పల్క సీత దీన స్వరమున, అని పల్క సీత దీన స్వరమున, రాక్షస వనితల క్రూర వలయమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికదా సీతారామ కథ. నను వధింపుడు నీ శ్రమ తొలగు, నను భక్షింపుడు ఆకలి తీరు. నను వధింపుడు నీ శ్రమ తొలగు, నను భక్షింపుడు ఆకలి తీరు. నన్ను హింసించి వధించి వేసి నన్ను
దశకంఠుని వరింపనొల్లను నన్ను హింసించి బధించి వేసినను దశకంఠుని వరింపనొల్లను ఏ మాత్రము మీ మాటలు వినను ఏ నాటికి మీ మాయల పడను ఏ నాటికి మీ మాటలు వినను ఏ నాటికి మీ మాయల పడను అని పల్కె సీత దీన స్వరమున అని పల్కె సీత దీన స్వరమున రాక్షస వనితల క్రూరవలయమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికదా సీతారామ కథ. ఏ జన్మలో ఏ పాపం చేశానో కదా, నా భర్తకు దూరమయ్యా, బంధువులకి దూరమయ్యా, ఆత్మీయులకు దూరమయ్యా, మంచి మట్టలు కరువైపోయినాయి, ఈ హింసలకు గురైపోతున్నా, ఎండకి ఎండిపోతున్నా, వానకి తడిసిపోతున్నా, చలికి వణికిపోతున్నా, నిద్రాహారాలు లేక ఈ అవమానాలు భరించాల్సి వస్తుంది అని బోరును మన ఏడుస్తోంది. ఏమంటుందంటే, ఓ రామ లక్ష్మణ వినరాదా ఈ సీత కథ కష్టాలే కదా, రావణుడు నన్ను హరించినాడు లంకాపురమున బంధించినాడు, క్రూర రాక్షసుల నియమించినాడు, అడుగడుగున హింసించుచున్నాడు అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూరవలయమున. ఏ పూర్వ పాప ఫలితమో కాని ఈ పాపాత్ముల పాలబడితిని, రఘుకులోత్తముడు నను బ్రోనని వేచి వేచి వేసారిపోతిని, ఎంతకాలమీ వృధా ప్రయాసము ఆత్మహత్యయే నాకు శరణ్యము అని శోకించుచు జానకి తూలెను, అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూరవలయమున. రావణుడు నాకు వసగిన గడువు 2 నెలలలో తీరిపో, క్రూర రాక్షసులు ఆపై నన్ను హింసించెదరు, కసి తీరగను ఈ పాపులచే బలి ఔట కన్నా ఏ విషమోతిని పోవుట మిల్నా, ఈ పాపులచే బలి ఔట కన్నా ఏ విషమోతిని పోవుట మిల్నా అని శోకించుచు జానకి తూలెను, అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూరవలయమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికదా సీతారామ కథ. ఆ రకంగా ఆ తల్లి
ఇంక ఏమీ చేయలేని పరిస్థితి. 10 నెలల నుంచి కష్టాలు అనుభవించి 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 విసిగిపోయి కనీసం ఇంత విషం దొరికినా అది సేవించి మరణిద్దామంటే ఆ అదృష్టానికి కూడా నోచుకోలేదా? రామా, అన్ని వదిలిపెట్టినట్టు ఈ సీతను కూడా వదిలిపెట్టేశావా? నీ గురించి ఎదురు చూస్తూ ఇంకా విసిగిపోయాను, నాకు మరణం తప్ప వేరే దిక్కు కనపట్టలేదని బోరున ఆ తల్లి ఏడుస్తూ వీళ్ళందరితో చాలా దీనంగా ప్రార్థిస్తోంది. ఆ పరిస్థితుల్లో తల్లికి ఎంత చెప్పినా వింటలేదని ఈ రాక్షసులకి మరింత కోపం వచ్చింది. ఒక్కసారి వీళ్ళంతా కూడా అమ్మవారి మీద దూకి పెద్దగా అరవటం మొదలుపెట్టారు. ఆ అరుపుల్లో, ఆ అలజడలో తిరజట అనే ఒక వృద్ధ రాక్షసి మంచి నిద్రలో ఉన్నది ఉలిక్కి పడింది. ఒక్కసారి ఆ తెల్లవారుజామున ఒక భయంకరమైన స్వప్నం చూసింది. ఆ స్వప్నంలో సీతామాత ఎవరు, శ్రీరామచంద్రుడు ఎవరు, అలాగే రావణాసుడి గతి ఏమవుతోంది, లంకానగరం పరిస్థితి ఎలా మారిపోతోంది, విభీషణుడు యొక్క తేజస్సు ఎలా పెరిగిపోతోంది, రుద్రాంశ సంభూతుడైన హనుమంతుల వారు లంకలో అడుగుపెట్టి ఎలా ప్రళయ తాండవాన్ని సృష్టించాడు, ఇవన్నీ కూడా చూసి వాళ్ళందరికీ ఒక తోపు దోసి హితవు చెప్తూ హెచ్చరించింది. తల్లి జోలికి వెళ్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. జీవితం చాలా అనూహ్యంగా ఏ క్షణం ఎలా మారిపోతుందో ఎవరు ఊహించలేరు. రాముడు పట్టాభిషేకం ప్రారంభమవుతున్న సమయంలో 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది శ్రీరామచంద్రుడు. తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడే సమయంలో హనుమంతుడు రామకథను పాడి తల్లి ప్రాణాలు రక్షించాడు. ఏ క్షణం ఏది ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. అందుకే రామాయణానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఊర్జిత కథోపేతం అని. ఊర్జితం అంటే సస్పెన్స్. ఏ క్షణం ఎవరి జీవితం ఎలా మారుతుంది, ఏ సమస్య ఎలా వస్తుంది, ఏ సంతోషం ఎలా వస్తుంది, ఏ దుఃఖం ఎలా తొలగిపోతుంది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే చేసినటువంటి దానము, ధర్మము, దైవ స్మరణ, దైవభక్తే మానవుణ్ణి ఎప్పుడూ రక్షించగలుగుతుంది. ఎప్పటికీ అదే రక్షణగా నిలుస్తుంది. మిగతావి ఎన్ని ఉన్నా సరే అది తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తుంది, కానీ ఆ సుఖం కొన్నిసార్లు కష్టపెడుతుంది కూడా. కానీ దైవ బలానికి మించినటువంటి బలం ఈ లోకంలో లేదు. దైవ అనుగ్రహానికి మించిన అనుగ్రహం ఈ లోకంలో కనపడదు. ఎన్నెన్ని కష్టాలైనా సరే క్షణాల్లో తీర్చేసేటటువంటి శక్తి ఈ లోకంలో దేనికైనా ఉన్నదంటే భగవంతుడి యొక్క స్మరణ, మన భక్తే మనకు శక్తి, మన ధర్మ ఆచరణే మనకు రక్షణ. ఆ దైవ స్మరణే మన కరుణతోటి మనకి కష్టాలు కూడా తెలియకుండా మనని కాపాడుతుంటాయి. ఇవి ఎన్నెన్నో ఉదాహరణలు మనకి లోకంలో కనబడుతుంటాయి. అట్లాగా ఆ తెల్లవారుజామున ఇంత విషమైన దొరికితే నేను అది సేవించి ఆత్మహత్య చేసుకుందామంటే ఆ అదృష్టాన్ని కూడా నోచుకొని దురదృష్టవంతురాలనా అని తల్లి తను తాను ప్రశ్నించుకుంటున్న సమయంలో కథ ఒక్కసారి ఎలా మారిపోతుందో చూడండి. హింసించిన వాళ్ళకి హింస అంటే ఎలా ఉంటుంది, కష్టపెట్టే వాళ్ళకి కష్టం అంటే ఎలా ఉంటుంది. కష్టపడినటువంటి వాళ్ళు ధర్మాత్ములు కష్టం పడినా నష్టపోరు, కానీ దుర్మార్గుడు కష్టపెట్టినటువంటి వాడు నష్టకాలం వస్తే భయంకరమైన నష్టం ఏ రకంగా కలుగుతుందో మనకి రామకథలో తెలుస్తోంది. ఇప్పుడు ఆ తెల్లవారుజామున ఆ త్రిజట ఒక వృద్ధ రాక్షసి ఒక భయంకరమైన స్వప్నం చూసింది. ఆ తెల్లవారుజామున స్వప్నాలు రామాయణంలోంచి అనేక శాస్త్రాలు వచ్చాయి. ఏది తీసినా మీకు రామాయణంలో కనబడుతుంది. ఒక రాజకీయ పరిష్కారం తీసినా, ఒక యజ్ఞం తీసినా, ఒక యాగం తీసినా, ఒక పుణ్యకార్యం చేయాలన్నా, ఒక అపరకార్యం చేయాలన్నా అది ఎలా ఉంటుంది, ఏ స్థితిలో చేయాలి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా అనేక శాస్త్రాలు వస్తూ భౌగోళిక వాస్తు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు ఇవన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. అటువంటి వాటిల్లో శకున శాస్త్రం అనేది కూడా ఉన్నది. ఆ శకున అంటే ఏ సూచన వస్తే ఏం జరుగుతున్నదని ఇవన్నీ ఊరికే చెప్పాను కాదండి, ఇది ప్రామాణికంగా మనకు కనపడేటటువంటివే. అలాగే స్వప్న శాస్త్రం, ఈ స్వప్న శాస్త్రంలో కూడా స్వప్నాలు మన కళలు, అంటే మనకి కళలు వస్తే మన జీవితంలో ఏమైనా జరుగుతాయి అంటే ఖచ్చితంగా జరుగుతాయి. జరిగేవే మన కళల్లో సూచనలు వస్తాయి. మంచైనా రావచ్చు, చెడైనా రావచ్చు. ఎందుకంటే మనకు కూడా ఒక ఆత్మశక్తి ఉంటుంది లోపల. ఈ శక్తి పరమాత్ముడితోటి మమైకమైనప్పుడు దానికి ఒక దివ్య దృష్టి కలుగుతుంది, త్రికాల జ్ఞానం కలుగుతుంది.
రామాయణం ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి త్రికాల జ్ఞానం ఖచ్చితంగా కలిగి తీరుతుంది, ఇది సందేహం లేదు. మీరు నిరంతరం సుందరకాండం చదవండి, కొన్ని రోజులు చదవండి, మీ జీవితంలో మార్పు రావటమే కాదు, వాక్పటుత్వం. మీరు ఏదంటే అది అవుతుంది, ఏది అనుకుంటే అది జరుగుతుంది, ఎవరిని ఊహించుకుంటే వాళ్ళు ప్రత్యక్షమవుతారు. ఇదంతా కూడా మామూలు విషయాలు. అంతేకాకుండా త్రికాల జ్ఞానం భూత భవిష్యత్ వర్తమానాలు. కష్టం వచ్చినా అక్కడ నుంచుండిపోవాల్సింది తప్ప మన దగ్గరికి రాదు. సుఖం వచ్చేటప్పుడు అది వదిలిపోదు. ఆ రకంగా అసలు జీవితమే సుఖమయమైపోతుంది. అంత గొప్ప శక్తి ఈ రామాయణానికి ఉన్నది, రామకథకు ఉన్నది, ముఖ్యంగా సుందరకాండకు ఉన్నది. సకల శుభాల్ని ఇచ్చేటటువంటిది సుందరకాండ. అలాగా ఎప్పుడైతే ఈ శక్తి మహాశక్తితో కలుస్తుందో త్రికాల జ్ఞానం కలుగుతుంది. అందుకే మనం ఉదయం నుంచి మెలకుగా ఉన్న రాత్రి పడుకున్నప్పుడు మన శరీరం మన స్పృహలో ఉండదు. అది యోగ నిద్ర, మంచి నిద్రలోకి వెళ్తే అది యోగ నిద్రలోకి వెళ్తాం. యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడే మనకు త్రికాల జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఎవరైతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు, ఎవరైతే ఒక శుచి శుభ్రం ఒక పవిత్రమైనటువంటి ఆచార వ్యవహారాలతో జీవనాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళకి ఆ త్రికాల జ్ఞానం కంపల్సరీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ శరీరం నడిచే దేవాలయం కింద మారుతుంది అన్నమాట. ఎక్కడైతే దైవస్మరణ చేస్తారో, దేవాలయ సందర్శనం చేస్తారో, దాన ధర్మాలు యజ్ఞ యాగాలు చేస్తారో, భౌతికంగా కనపడేది అదంతా శరీరం అనుభవిస్తూ ఉంటుంది. శరీరం అనుభవించి మన తేజస్సును పెంచుతుంది. పెంచడమే కాకుండా దానికి ఒక యోగ శక్తిని ఇస్తుంది. అందుకే మనం ఇవన్నీ నిరంతరంగా ఎందుకు చేయాలంటే ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్, మనం పెంచాల్సిందే అన్నమాట, శరీరానికి అందించాల్సిందే. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి త్రికాల జ్ఞానం. ఈ రాక్షసైనా తనకి అంత సంస్కారం ఎందుకు వచ్చిందంటే అమ్మవారి పక్కన కూర్చుంది, ఆ తేజస్ ఆవిడ మీద పడింది. అందుకే సత్సాంగత్యం ఎందుకు కోరుకోవాలంటే మనకి లేని లోపం కూడా వాళ్ళ ద్వారా మనకి కలిగి మన అదృష్టం మారిపోతుంది. దురదృష్టవంతుడు వెనకాల వెళ్తే మన అదృష్టం కలిగిపోతూ ఉంటుంది. అలాగే అదృష్టవంతుడు వెనకాల వెళ్తే మన భాగ్యం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అలాగా అమ్మవారి దగ్గర ఉన్న వీళ్ళందరికీ కూడా అమ్మవారి తేజస్సు ఆ ఏ క్షణం ఏ చూపు ఆ వాళ్ళ మీద పడిందో వాళ్ళ జీవితంలో పరివర్తన, అదృష్టం మారిపోయింది, దురదృష్టం తొలగిపోయింది, త్రికాల జ్ఞానం కలిగింది. ఆ త్రిజట తన స్వప్నంలో చూసింది. కళలు నిజ జీవితంలో జరిగేటటువంటి సూచనలు, దానికి కూడా ప్రమాణం ఉన్నది, సమయం ఉన్నది. ఉదయం నుంచి మనం మధ్యాహ్నం సూర్యాస్తం పడుకున్న సమయాల్లో మనకు వచ్చే కళలన్నీ నిష్ప్రయోజనాలు. మనం కూడా మధ్యాహ్నం పూట ఒక్కోసారి పడుకుంటాం, పడుకున్నప్పుడు ఏదైనా కళలు రావచ్చు, కానీ అవి నిష్ప్రయోజనం, ఎందుకు పనికిరావు. రాత్రిపూట సూర్యాస్తమైన తర్వాత సూర్యోదయం అయ్యేంత వరకు వచ్చేటటువంటి కళలన్నీ కూడా మన జీవితంలో జరిగేటటువంటి సూచనలు. రాత్రిని 4 భాగాల కింద విభజించారు. 4 ఒక్కొక్క గడి అంటే 3 గంటలు కలిపి ఒక్కొక్క జామ్ అంటారు. 6, 7, 8 అలాగా 7, 9, 10, 11, 1, 2, 3, 3, 4, 5 ఇలాగా రాత్రులను విడగొట్టారు 3 గంటల కింద. మొట్టమొదటి జాములో వచ్చేటటువంటి కళలన్నీ కూడా నిష్ప్రయోజనం, ఎందుకు పనికిరావు. అంటే మనం పెద్ద ఉపయోగం లేదు. రెండో జాములో వచ్చేదానికి కొంత బలం ఉంటుంది. మూడో జాములో వచ్చే కళలకి మహాబలంగా ఉంటుంది. తెల్లవారుజాము వచ్చే కళలు చాలా బలంగా ఉంటాయి. అవి 24 గంటల నుంచి 30 రోజుల లోపల జరిగిపోయేటటువంటి సూచనలు అన్నమాట. మొట్టమొదటి జాములో వచ్చే ఎవరు పడుకోవట్లేదు ఈ రోజులు. 6ంటికి పడుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు, కాబట్టి దాని గురించి చర్చించక్కర్లే. రెండో జాము కూడా చర్చించక్కర్లేదు. ఏ ఇంట్లో చూసినా 11 దాకా లైట్లు వెలుగుతూనే ఉంటాయి, టీవీలు మోగుతూనే ఉంటాయి. సో మనం దాని గురించి కూడా అవసరం లేదు. మూడో జాము అదృష్టవంతులు, 4వ జాము మహాభాగ్యవంతులు. సో మూడో జాములో వచ్చేటటువంటి 3 నెలల నుంచి నెల రోజులు జరిగే సూచనలు, తెల్లవారుజామున వచ్చే కథలన్నీ కూడా 24 గంటల నుంచి 30 రోజుల్లో జరిగే సూచనలు. తెల్లవారుజామున చూసింది, ఏమేమి చూసింది? 4 భాగాలుగా చూసింది. మొట్టమొదటి భాగంలో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారిని దర్శించింది. ఎలా దర్శించింది? మామూలుగా కాదు, వాళ్ళు ఎలా వస్తున్నారు, ఏ రూపంలో కనపడ్డారో కూడా చూడగలిగింది. రెండో భాగంలో నారాయణ దర్శనం అయిన తర్వాత ఇంకా మామూలుగా ఉంటుందా? పూర్తి వైభోగం కనబడిపోయింది. లంకానగరం ఎలా నాశనం కాబోతోంది, ఎవరైతే తల్లి శరణు కోరుకుంటారో ఎలా రక్షింపబడతారు, ఇవన్నీ చూడగలిగింది. మూడో భాగంలో విభీషణుడు ఎలా కనపడ్డాడు, రాక్షసుల పరిస్థితి ఎలా ఉన్నది. 4వ భాగంలో హనుమంతుడు లంకలో ప్రవేశించి ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ చూసింది.
ఇంకా శ్రీరామచంద్రుడు ఎలా కనపడ్డాడు? 1000 హంసల చేత లాగబడే రథం మీద తెల్లటి ఏనుగు, 4 దంతాలు కలిగిన తెల్లటి ఏనుగు మీద వస్తున్నాడంట. ఏనుగులు, జింకలు, హంసలు, నెమళ్ళు, చేప పిల్లలు, సెలయేర్లు, పచ్చిక బయళ్ళు, చిరుగు జల్లులు ఇవన్నీ వస్తే అఖండమైన లక్ష్మీ అనుగ్రహం కలగబోతోంది, మహాభాగ్యం కలగబోతోంది అనమాట. ఆ రకంగా వీళ్ళంతా కనబడితే రావణాసుడు ఎలా కనబడ్డాడు? నక్కలు, పులులు, సింహాలు, ఇవన్నీ కోతులు ఇవన్నీ కలలోకి వస్తే అజ్ఞాతమైన శత్రువులు మన వెనకాల ఎవరో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. సర్పాల కలలోకి వస్తే కుటుంబ సమస్యలు రాబోతున్నాయి, భార్యాభర్తల మధ్యన మనస్పందనలు పెరగబోతున్నాయి, లేకపోతే పిల్లలకి అనారోగ్యం రాబోతోంది, లేకపోతే ఏదో కష్టం కుటుంబంలో రాబోతోంది. అలాగే పురుగులు, క్రిమికీటకాలు, పొగ, ఎండిపోయినవి కనబడుతుంటే లేని కష్టాలు మన నెత్తి మీద పడుతున్నాయని సూచనలు ఇవన్నీ. ఇలాగ ఒక్కొక్క కళకి ఒక్కొక్క ప్రమాణం ఉన్నది. అలాగా ఇంకా విభీషణుడు ఎలా కనపడ్డాడు? మల్లెపూల మాలలు ధరించి, తెల్లటి బట్టలు ధరించి, ఒళ్ళంతా గంధం పూసుకుని నృత్య మృదంగాలతో కనబడుతున్నాడంటే, మహా తేజస్సుతో వెలిగిపోతున్నాడంటే మహాభాగ్యం అతనికి కలగబోతోంది. రావణాసుడు ఎలా కనపడ్డాడు? నల్లటి బట్టలు ధరించి ఒళ్ళంతా నూనె పూసుకున్నాడంటే ఇంకా ఆయనకు మృత్యుదేవత ఒళ్ళంతా నిండిపోయింది, ఇంకెవరూ రక్షించలేరని. ఇంకా హనుమంతుల వారు ఎలా ఉన్నారు? రుద్రరూపుడై లంకానగరాంతా దహించేశాడని కనబడింది. ఇవన్నీ చూసి ఒక్కసారి ఉలిక్కిపడి తోటి రాక్షసులందరికీ హితవు చెప్పి, సీతామాత సామాన్యురాలు కాదు, సాక్షాత్ ఆ జగన్మాత మహాలక్ష్మి తల్లిని, ఆ వైకుంఠ నారాయణుడే, శంఖ చక్ర గదాధారుడైన ఆ శ్రీమన్నారాయణుడే శ్రీరాముడని వాళ్ళ శరణు కోడితేనే మనకు రక్షణ, వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తే మనకు శిక్ష తప్పదని వాళ్ళందరికీ హితవు చెప్పి, పొరపాటు జరిగిపోయింది, ఇకనైనా మనం తల్లిని ప్రార్థిద్దాం, క్షమించమని కోరుకుందాం, ఆ తల్లే మనని రక్షిస్తోంది అని వీళ్ళంతా కూడా వేడుకుండేటటువంటి వాళ్ళ మనసును మార్చి పరివర్తన తీసుకొచ్చి తల్లికి వీళ్ళంతా కూడా శరణాగతిని పొందారు. ఏం జరిగిందో తెలుసుకుందాం, ఆ కళలో ఏమొచ్చాయో ఇవన్నీ తెలియజేద్దాం. ఇది చదవటం వల్ల, ఇది వినటం వల్ల దుస్వప్న నాశనం కూడా జరుగుతూ ఉంటుంది. అంత గొప్ప శక్తి కథ జరిగేటప్పుడు ఒక్కొక్క భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది, తెలియకుండా లేనటువంటి గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అటువంటి కథలోకి ఇప్పుడు వెళ్తున్నాం. ఆ స్వప్న వృత్తాంతం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఓ సీతా నీవెంత తెగువరివే, మాటకు మాట ఎదురాడగలవే, నిన్ను గోరుకొను లంకేశ్వరుని కాదనగలిగేయో బ్రతికియుంటివే, ఎంతకు నీవు మాకు లొంగమని వెంటనే పోయి విన్నవిల్తుమని కావలి ఉన్న రాక్షస మనికలు కొందరు వెడలిరి రావణు కడకు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అందున్నవక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి, కావలనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు, దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయోమేను అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసే గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.
గజదంతములచే నిర్మితమైన వేయి హంసలతో వనరుగనున్న గజదంతములచే నిర్మితమైన వేయి హంసలతో వనరుగనున్న గగన మార్గమున ఎగురుచుండిన శ్రేష్టమైన ఒక శిబికయందున గగన మార్గమున ఎగురుచుండిన శ్రేష్టమైన ఒక శిబికయందున శుక్లాంబరముల దాల్చిన వారు రామలక్ష్మణులు అగు పెంచినారు శుక్లాంబరముల దాల్చిన వారు రామలక్ష్మణులు అగు పెంచినారు అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము నాలుగు దంతముల ఏనుగు పైన రామలక్ష్మణులు ఏ తెంచినారు నాలుగు దంతముల ఏనుగు పైన రామలక్ష్మణులు ఏ తెంచినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు ఊరతోవా మహాగజము లంకాపురిపై చేసెను పయనము ఊరతోవా మహాగజము లంకాపురిపై చేసెను పయనము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ సాగరమందున ఉన్నతమైన స్వచ్ఛమైన గిరి శిఖరము పైన సాగరమందున ఉన్నతమైన స్వచ్ఛమైన గిరి శిఖరము పైన శుక్లాంబరము ధరించిన సీతను రామచంద్రుడు వంకము చేచెను శుక్లాంబరము ధరించిన సీతను రామచంద్రుడు వంకము చేచెను అవని జాత రవిచంద్రులను చేతులారగా తాకుచుండెను అవని జాత రవిచంద్రులను చేతులారగా తాకుచుండెను అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము పాలకడలిలో తెల్లని ఒక గిరి గిరిపై గిరి వలె తెల్లని ఒక కరి పాలకడలిలో తెల్లని ఒక గిరి గిరిపై గిరి వలె తెల్లని ఒక కరి కరిపై మంగళకరమౌ అంబారి అంబారి పైన శ్రీరామమూర్తి కరిపై మంగళకరమౌ అంబారి అంబారి పైన శ్రీరామమూర్తి చిరునగవులతో వాసీనుడయ్యే జగదభిరాముడు పూర్వాభిముఖుడై చిరునగవులతో వాసీనుడయ్యే జగదభిరాముడు పూర్వాభిముఖుడై అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పే త్రిజట భయకంపితలైరి రాక్షసీ గణము
దేవతలందరూ పరిసేవ్యోప ఋషిగణంబులు అభిషేక్యోప దేవతలందరూ పరిసేవ్యోప ఋషిగణంబులు అభిషేక్యోప గంధర్వాదులు సంకీర్త్యోప బ్రహ్మాదులు మునుముందును త్యోప గంధర్వాదులు సంకీర్త్యోప బ్రహ్మాదులు మునుముందును త్యోప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసే గణము బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము సరసి జనాభుడు చతుర్భుజుడు శంఖ చక్ర గదాయుధరుడు సరసి జనాభుడు చతుర్భుజుడు శంఖ చక్ర గదాయుధరుడు శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు సీతారాముడు శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు సీతారాముడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సాక్షాత్తు ఆ వైకుంఠ నారాయణుడే శ్రీరామచంద్రుడు జగన్మాత మహాలక్ష్మి సీతమ్మ తల్లి దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందుని తెంప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై ఎలా కనపడ్డాడు? శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు సీతారాముడు ఎలా ఉన్నాడైన శంఖ చక్ర గదాధారుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు వైకుంఠ నారాయణుడుగా భూమించి ఆకాశానంత ఎదిగిపోయి ఆయన వక్షస్థలంలో అమ్మవారిని దర్శించుకున్నది. శంఖ చక్ర గదాధారుడైనటువంటి ఆయనను చూసి దర్శించి తరించిపోయింది. ఎప్పుడైతే ఆ నారాయణ దర్శన భాగ్యాన్ని పొందిందో వెంటనే గ్రహించింది శ్రీరామచంద్రుడు సామాన్యుడు కాదు, సీతమ్మ తల్లి మామూలు వారు కాదు అని. ఇంకా లంకానగరం ఒక పరిస్థితి ఎలా మారిపోతోంది, రావణాసుడు గతి ఏమవుతోంది, ఇదంతా చూడగలిగింది. పట్టు పీతాంబరాలతోటి దర్శించినటువంటి ఆ నారాయణ చూసిన తర్వాత రావణాసుడు ఒళ్ళంతా నూనె పూసుకుని నల్ల బట్టలతోటి పిచ్చివాళ్లాగా పరుగులు తీస్తూ ఉన్న వస్త్రం కూడా ఊడిపోయి మరి దిగంబరుడై ఉన్నటువంటి ఆ నారాయణ యొక్క ఆ రావణాసుడు యొక్క గతి ఎంత నీచంగా ఉన్నదో చూడగలిగింది. ఇంకా రావణాసుడు పతనం ప్రారంభమైంది. నారాయణుడితోటి శత్రుత్వం మామూలుగా ఉండదని, లంకానగరం అంతా కూడా ఇంకా సర్వనాశనం కాబోతోందని ఆ త్రిజట తన వృత్తాంతం స్వప్నంలో చూసి ఆ వృత్తాంతాన్ని తోటి రాక్షసులందరికీ వివరించి చెప్తోంది. ఏమంటోంది? తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగు పిలిచినాడు. కలలో నూనె కనపడిందంటే ఇంకా మృత్యుదేవత గడపలో అడుగుపెట్టినట్టే, ఇంకా ఎవ్వరూ వాళ్ళని రక్షించలేదు. నూనె వచ్చింది కలలో అంటే ఎవరింట్లో ఏదో ప్రమాదం జరగబోతోంది, మామూలు ప్రమాదం కాదు, ప్రాణం పోయే ప్రమాదమే వస్తుందని నిర్ధారణ. అలాగ రావణాసుడు నూనె తాగుతూ ఒళ్ళంతా నూనె పూసుకుని నల్ల బట్టలు మంచివి కాదు, కలలోకి వస్తే ఏదో చికాకులు కష్టాలన్నీ మీద పడబోతున్నాయని సూచనలు అనమాట. ఇంకా రావణాసుడు ఎలా కనపడ్డాడు? తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగు పిలిచినాడు.
కాలాంబరమును ధరించినాడు, కరవీరమాల దాల్చినాడు, పుష్పకమందుండి నేలబడినాడు, కడకొక స్త్రీ చేయిడ్వబడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. రావణుడు వరాహము పైన, కుంభకర్ణుడు ఒంటె పైన. ఎవరెవరు ఏ వాహనాల్లో కనబడుతున్నారు? ఇప్పుడు రావణాసుడు కనబడే వాహనాలని కూడా మృత్యు శకటాలన్నమాట. ఇవన్నీ కళలోకి వస్తే వాళ్ళకి మృత్యు దేవత ఆవహించబోతోందని లెక్క అనమాట. ఎలాగున్నారు? శ్రీరామచంద్రుడు ఎలా కనబడ్డాడు? తెల్లటి ఏనుగు మీద 4 దంతాలు కలిగినటువంటి అంబారి మీద వస్తున్నాడంట, చక్కటి ఏనుగు మీద. అంతేకాకుండా 1000 హంసల చేత లాగబడే రథం మీదకి వస్తున్నాడు. ఏనుగు కలలోకి వచ్చిందంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగబోతోంది. శ్రీరామచంద్రుడికి ఐశ్వర్యానికి ఏం కొరత ఉంటుంది అంటే ఆయన నిజమైనటువంటి ఐశ్వర్యం ఎవరు? అమ్మవారిని దర్శించబోతున్నాడు, వాళ్ళిద్దరూ చేరబోతున్నారని సూచన వచ్చింది. ఇంకా రావణాసుడు పరిస్థితి ఎలా ఉన్నది? రావణుడు వరాహము పైన, కుంభకర్ణుడు ఒంటె పైన, ఇంద్రజిత్తు మకరము పైన, దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మల్నుల గలిసిరి సమ్మూలముగా అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. జారి పడినాడు, వెర్రివాని వలె కేకలిడినాడు, వస్త్రహీనుడై పరుగిడినాడు, దుర్గంధ పంక కూపమందున దుర్గతి పాలై తూలి పడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైరి రాక్షసీ గణము. ఇంకా విభీషణుడు ఎలా కనబడుతున్నాడు? ధర్మాత్ముడైన విభీషణుడు తెల్లని మాలలు వలువలు దాల్చి, తెల్లని గంధము మేనబూసికొని, తెల్లని మాలలు తెల్లని గంధము మేనబూసికొని, నృత్య మృదంగ మంగళ ధ్వనులతో, చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో, నృత్య మృదంగ మంగళ ధ్వనులతో, చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో, తెల్లని కరిపై మంత్రివారులతో, వెడల విభీషణుడు దివ్యకాంతితో, తెల్లని కరిపై మంత్రివారులతో, వెడల విభీషణుడు దివ్యకాంతితో అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, అని తెల్పె త్రిజట భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. విశ్వకర్మ నిర్మించిన లంకను, రావణుడు పాలించెడు లంకను, రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు, ప్రళయ భయానక సదృశమాయను, సాగరమున లంక మునిగిపోయెను, ప్రళయ భయానక సదృశమాయను, సాగరమున లంక మునిగిపోయెను అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము, అని తెల్పె త్రిజట
స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇక చాలు మీరు సీతను దూరుట చల్లగా పలుకుడు ఇక మీదట ప్రాధేయపడు అభయమ్యుమని ఆపదల నుండి రక్షింపుమని లేకుండిన మిమ్మందరి తోడా చౌపకమానడు శ్రీ రఘువీరుడు లేకుండిన మిమ్మందరి తోడా చౌపకమానడు శ్రీ రఘువీరుడు అని బల్క త్రిజట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకు బాటల. ఇంకా ఏం చెప్తోందంటే నే కలగన్నది నిజమౌగాక సీతాదేవికి మంచి కాలమిక. ఎప్పుడైతే అమ్మవారి గురించి ఇలా చెప్తోందో అమ్మవారికి కూడా కొన్ని శుభశకునాలు ఎదురవుతున్నాయి. అమ్మవారి ఎడమ కన్ను భుజము తొడ అదురుతుంటే ఆశ్చర్యంగా గమనిస్తోంది. స్త్రీలకి ఎడమ భాగం అదిరినట్లయితే ఏదో మేలు జరగబోతోంది, కుడి భాగం అదురుతుందంటే హెచ్చరిక, చాలా జాగ్రత్త ఓర్పుతో ఉండండి. అలాగే పురుషులకి కుడి భాగం అదురుతుంది అనుకోండి, ఏదో భాగ్యం కలగబోతోంది. ఎడమ భాగం అదురుతుందంటే మనకి హెచ్చరిక అన్నమాట, ఏదో కీడు శంకిస్తోంది. ఓర్పు సహనంతో ఉండు, ఆచితూచి ప్రవర్తించు అని ఇవన్నీ ప్రకృతి మనకు అందించేటటువంటి సూచనలు అన్నమాట. ఇవన్నీ నిజమేనంటే ఖచ్చితంగా నిజమే, ఖచ్చితంగా ప్రమాణాలు ఉన్నాయి వీటికన్నిటికని తెలియజేస్తూ ఇంకా ఆ త్రిజట తన స్వప్నంలో వచ్చిన విషయాలని చెప్తుంటే అమ్మవారికి కూడా కొన్ని శుభశకనాలు ఎదురవుతున్నాయి. ఏమిటా శుభశకనాలు? నే కలగన్నది నిజమౌగాక సీతాదేవికి మంచి కాలమిక ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే అదరుచుండెగా ఎడమ భుజము తొడ అదరుచుండెగా రాముడు రాగల శుభ సూచనగా అని బల్క త్రిజట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకు బాటల. సీతామాత మహాపతివ్రత భువిని బోలిన క్షమాదేవత సీతామాత మహాపతివ్రత భువిని బోలిన క్షమాదేవత మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదే పక్షి గొంతుక సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదే పక్షి గొంతుక అని పల్కు త్రిజట మాటలు వినోచు అని పల్కు త్రిజట మాటలు వినోచు రాక్షస వనితలు నిద్ర దూగిరి. ఎప్పుడైతే మనసు నిర్మలంగా మారిపోయిందో, రాగద్వేషాలు భయాలన్నీ పోయాయో, ఆత్మానందం కలుగుతుందో, ప్రకృతితోటి తన మనసు మమేకమైపోయి తెలియని ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతాయి.
అంత శత్రుత్వం కలిగినటువంటి రాక్షసుల్లో కూడా రామనామం పరివర్తన తీసుకొచ్చింది. త్రిజట తన చెప్పినటువంటి ఆ స్వప్న వృత్తాంతం రామదర్శనాన్ని పొందిందేమో, వాక్పటుత్వం కలిగింది, వీళ్ళ మనసంతా మారింది. వాళ్ళకి ఎంత నష్టం కలుగుతోందంటే భయం తొలగిపోయింది. భద్రంగా హాయిగా గాఢ నిద్రలోకి ప్రవేశించారు. జీవితంలో ఒంటరితనం చాలా ప్రమాదకరమైనటువంటిది. 10 నెలల నుంచి రాక్షసులు అహర్నిశలా వేధిస్తుంటే సమయం తెలియకుండా గడిచిపోయింది. ఇప్పుడు తల్లి ఒంటరిరాలైపోయిన సమయంలో చుట్టుపక్కల చూస్తే వీళ్ళంతా నిద్రపోతున్నారు. ప్రకృతి ప్రశాంతంగా మారిపోయింది. ఆ తెల్లవారుజామున 10 నెలల నుంచి జరిగినటువంటి కష్టాలన్నీ కూడా గుర్తుకొచ్చి తల్లి భరించలేక సతమతమవుతూ లేని ఓపిక తెచ్చుకుంది. మెల్లిగా వెనక్కి జరిగింది. నా జీవితం ఏంటి ఇలా మారిపోయింది అనే ఆలోచనలో ఇరుక్కుపోయింది. రాముణ్ణి అనుమానించేటప్పటికీ ఆత్మహత్య చేసుకోవాలని కోరిక పుట్టుకొచ్చింది. రామనామం ఎంత గొప్పదంటే ఆ రామస్మరణ చేసినంత వరకు మనకి మృత్యుదేవత కూడా దగ్గరికి రాదు. దీని ప్రమాణం రేపు జరగబోయే కథాగానంలో తెలియజేస్తానని. ఎందుకంటే ఈవేళ రథోత్సవం ఉంది కాబట్టి కార్యక్రమం కొద్దిగా సమయానికి ముందరే ముగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈవేళ ఇక్కడితో ముగిస్తూ రేపు జరగబోయే కథాగానం చాలా అద్భుతమైన కథాగానం. ఆ కథను వింటేనే చాలు మృత్యుదేవతలు తొలగిపోతాయి. తర్వాత అరిష్టాలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగుతాయి. సుందరకాండ యొక్క మహాశక్తిని మనం రేపు దర్శించబోతున్నాం. మనం ఏదైతే సంకల్పం అనుకుంటామో ఆ సంకల్పాలన్నీ నెరవేరేటటువంటి శుభ ఘడియలు కథానాగం రేపు జరగబోతుంది. ఆ కథాగానంలో మీ అందరినీ స్వాగతం పలుకుతూ ఇటువంటి భాగ్యం కలిగించిన ఆలయ ధర్మకర్త మండలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో భక్తితోటి మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీ అందరికీ సీతారాముల యొక్క దివ్య ఆశీస్సులు, సంపూర్ణ అనుగ్రహం కలుగుగాక అని ప్రార్థన చేస్తూ, నలుగురు శ్రద్ధతో అలకించగా, నలుగురు భక్తితో అలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున, శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికద సీత రామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మంగళహారతి గును హనుమంత, సీతారామ లక్ష్మణ సమేత, నాంతరాత్మ నిలుమోవనంత, నీవే అంత శ్రీ హనుమంత. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద, శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద. శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద, శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద. ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద, ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద.
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తే గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తే గోవింద అభయహస్త గోవింద మత్స్యావతార గోవింద అభయహస్త గోవింద మత్స్యావతార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద విరాజ తీర్థ గోవింద విరోధి మర్దన గోవింద విరాజ తీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామ హరి గోవింద సహస్రనామ గోవింద సాలగ్రామ హరి గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ 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 గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి 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 గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద 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 హరి గోవింద వెంకటరమణ 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 గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద शांति शांति सर्वे जनाः सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यो रामनाम वरानने आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहं दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्र प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् पादारविन्दयोः वेदोक्तसुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रदक्षन्ते प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष श्री सीतारामचन्द्रस्वामिने नमः रक्ष रक्ष श्री हनुमते नमः
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యజ్జత్ సకలం పరస్పై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మరొకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మళ్ళీ సరిగ్గా సాయంత్రం 6 గంటలకి దివ్యమైనటువంటి కథాగానం, సుందరకాండ కథాగానం యొక్క మహిమ ప్రకృతి కూడా పులకిస్తుంది, వర్షాన్ని కురిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఈసారి అయితే ఆ సంకల్పం తీసుకోలేదు, కానీ సంకల్పం తీసుకుంటే ఖచ్చితంగా కురిస్తే అంత నమ్మకమైనటువంటిది. ఆ రాముడి యొక్క వాత్సల్యం, అమ్మవారి యొక్క వాత్సల్యం మనందరినీ అనుగ్రహించుగా. కానీ ఆ తల్లిని కోరుకుంటూ మీకందరికీ సకల ఐశ్వర్యాలు వర్షించమని ప్రార్థిస్తూ శుభమస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు. శుభం భూయా. జై శ్రీరామ్. అందరూ ఒక లైన్లో వచ్చి తీసుకోండి అమ్మా. మూర్తి గారు, మధుబాలి గారు, భారతి గారు, భవానీ గారమ్మ మీరు కూడా ముందుకు వచ్చేయండి అమ్మా. రండి అమ్మా.